అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. దీన్ని మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఈయన ఫస్ట్ ఎక్కడ ప్రారంభిస్తారు, మరి మిగిలినటువంటి జిల్లాల్లో ఎప్పుడు ఇస్తారు, ఈ యొక్క 72,045 ఇండ్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే అప్పకపల్లె గ్రామము, నారాయణపేట జిల్లా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవం ఈరోజు 21/2/2025 రోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి అప్పకపల్లె అనేటటువంటి గ్రామంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి అయితే ఈరోజు ప్రారంభిస్తారు. దీని తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో కూడా అధికారులు ఈ యొక్క ప్రక్రియను అయితే ప్రారంభించబోతున్నారు. అవి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో దానికంటే ముందు ఏంటంటే అసలు ఎన్ని ఇండ్లు అనేది ఇప్పుడు వీళ్ళు ఈ మొదటి విడతగా ఈరోజు ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. మనం చూసినట్లయితే మొదటి విడతలో 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు వీళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 72,045 మంది ఎవరు అంటే జనవరి 26వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి అందులో అర్హులను ఎవరైతే ఎంపిక చేసినటువంటి అర్హులకి మంజూరు పత్రాలు కూడా ఇచ్చింది. వాళ్ళు ఈ యొక్క 72,045 మంది. ఓకేనా. సో వాళ్ళు మాత్రమే ఈరోజు ఈ యొక్క నిర్మాణ కార్యక్రమంలో అంటే భాగస్థులు అవబోతున్నారు. ఓకేనా. సో దీన్ని మన గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ 72,045 మందికి 4 విడతల లోపల 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఫస్ట్ మొదటి విడత కింద ఇంటి యొక్క పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుని యొక్క ఖాతాల్లోకి 1,00,000 రూపాయలు వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా కొంచెం మనం డీటెయిల్గా చూసినట్టయితే ఈ యొక్క స్క్రీన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పనులకు ఏదైతే వాళ్ళు శ్రీకారం చుట్టిరో దీన్ని ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాల లోపల ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. ఆ జిల్లాల లోపల ఇప్పుడు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది చేయట్లేదు. ఈ యొక్క పనులను అనేది వీళ్ళు ప్రారంభించట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. ఎలక్షన్ కోడ్ ఏ జిల్లాల్లో ఉంది అని చెప్పేసి మనం చూసినట్లయితే 7 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాలు, ఒకటి మెదక్, కరీంనగర్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ. ఈ 7 జిల్లాల లోపల ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. సో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ జిల్లాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ప్రక్రియ అనేది వీళ్ళు స్టార్ట్ చేయబోతామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మరి ఏ జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలులో లేదు అంటే మామూలుగా హైదరాబాద్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల్లో లేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ కాకుండా మిగిలినటువంటి ఈ 2 జిల్లాలు రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ రోజే ఈ యొక్క పనులు అనేది వీళ్ళు ప్రారంభించబోతున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి 7 జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉందో వాటి లోపల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ అనేది చేయబడతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా. ఇది దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జనవరి 26వ తారీఖు నాడు మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసిరు. అందులో అర్హులైనటువంటి వాళ్ళే ఈ యొక్క 72,045 మంది. సో వాళ్ళకే మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకే ఈ యొక్క ప్రక్రియలో ఇప్పుడు ఇంటి నిర్మాణం అనేది వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. కానీ గవర్నమెంట్ యొక్క ఎయిమ్, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. సో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 4 లక్షల నుంచి 4,50,000 ఇళ్ళని మొదటి సంవత్సరం అంటే 2024-25కు కంప్లీట్ చేయాలని చెప్పేసి వీళ్ళ టార్గెట్ అది. సో దానిలో భాగంగానే ఈ యొక్క మొదటి విడత లోపల ఇప్పుడు 72,045 ఇళ్ళని 72,045 మంది అర్హులను ఎంపిక చేసి వాళ్ళకైతే ఈ యొక్క ఇంటి కార్యక్రమం అనేది వీళ్ళు చేపట్టబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకొక విషయం మనం చూసినట్లయితే రేవంత్ సర్కార్ ఏంటి అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇంటి నమూనా ప్రక్రియ ఆల్రెడీ కూడా ఖమ్మం జిల్లాలో ఒకటి వాళ్ళు ఆల్రెడీ నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క ఇంటి నిర్మాణ ప్రక్రియ అనేది వీళ్ళు ఎలా చేపట్టబోతున్నారు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రీ గ్రౌండింగ్ అనేటటువంటి ఒక కార్యక్రమం చేపట్టి లబ్ధిదారులకు ఆల్రెడీ అధికారులు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ యొక్క ఇల్లు అనేది ఎంత డైమెన్షన్లో కట్టుకోవాలి, వెడల్పు ఎంత ఉండాలి,
తర్వాత దీని పొడవు ఎంత ఉండాలి, దీనిలో ఏమేమి ఉండాలి, దీనిలో ఒక బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి, కిచెన్, అదేవిధంగా ఒక బాత్రూమ్ ఉండాలి, తర్వాత ఏరియా 400 చదరపు అడుగుల కన్నా తగ్గి ఉండకూడదు, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఇంటి నిర్మాణ ప్రక్రియకు సంబంధించి 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తామని కూడా చర్చించుకున్నట్లు సమాచారం. మరి దానికి సంబంధించినటువంటి కూపన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి, ఈ ఇసుక అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారు, అదేవిధంగా స్టీల్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా వీళ్ళు ఈ యొక్క ప్రీ గ్రౌండింగ్ ప్రక్రియ ద్వారా జనాలకైతే లబ్ధిదారులకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల లోపల 5 లక్షలను వీళ్ళు అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ వచ్చింది మనకు. సో ఇదండి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. మొదటిసారిగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేత ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం అనేది చేపట్టబోతుంది. ఇక్కడ ఈ యొక్క అప్పకపల్లిలో అయిపోయిన తర్వాత మిగిలినటువంటి 2 జిల్లాలు, రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వీళ్ళు చేపట్టబోతున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి 7 జిల్లాలు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్, టోటల్గా 8 జిల్లాల లోపల వీళ్ళు ఎలక్షన్స్ కంప్లీట్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఇంటి నిర్మాణ ప్రక్రియ అనేది వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో దయచేసి ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉందో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మాత్రం చూడకండి. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ అనేది వాళ్ళు చేపడతామని చెప్పేసి చెప్తున్నారు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.